నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఒప్పందాల పేరుతో ఇప్పటికే భూ అక్రమాలకైతే పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికైతే 1.5 ఎకరాల భూ కబ్జాకైతే పాల్పడ్డారని తెలుస్తుంది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీలో భూ అక్రమాలకి పాల్పడుతున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. అంటే విద్యుత్ ఒప్పందాల మీద ఇది జరుగుతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఆల్రెడీ 1.5 ఎకరాలు కూడా భూ కబ్జాకి పాల్పడినట్టు తెలుస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు నిజంగా ఇది జరిగిందంటారు? ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డికి భూదాహం ఉందా, లేదంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సినటువంటి వాళ్ళకి భూములను అప్పగించడానికి విద్యుత్ ఒప్పందాలను కుదుర్చుకున్నారా అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2014లో కొన్ని విద్యుత్ ఒప్పందాలని కుదుర్చుకున్నారు. అప్పుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలని మళ్ళా వాటిని రీవర్క్ చేసి మళ్ళా తిరిగి ఒప్పందాలు కుదుర్చుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయి. దాదాపు 4,000 కోట్ల అవినీతి జరిగింది. 4,000 మెగావాట్లకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంటే 4,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట రకరకాలుగా ఆయన ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి గతంలో చేసుకున్నటువంటి వాటిని రివ్యూ చేసి మళ్ళీ వాటిని రద్దు చేసేసి మళ్ళా కొత్త ఒప్పందాలను చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యుత్ ఒప్పందాలు అప్పట్లో చేసుకున్నటువంటి కంపెనీలు న్యాయస్థానాలకు వెళ్ళాయి, లీగల్ ఫైట్ చేసాయి. ఈ లీగల్ ఫైట్ చేసినటువంటి కారణంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని అప్పుడు గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం 2 సంవత్సరాల పాటు ఈ న్యాయస్థానాలకు మొత్తం న్యాయ పోరాటం జరిగింది. ఈ రెండు సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర నుంచి విద్యుత్ తీసుకోకుండానే దాదాపు 4,500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 6,500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకం కారణంగా ఈ 6,500 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో విండ్ పవర్ సంస్థలు వాటి నుంచి సోలార్ పవర్ సంస్థల నుంచి విద్యుత్ తీసుకోలేదు. విద్యుత్ తీసుకోకుండానే డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఎందుకంటే గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాల కారణంగా ఆ ఒప్పందాలను రద్దు చేసి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఒప్పందాలు రద్దు చేయడం కుదరదని చెప్పి వాళ్ళు కోర్టులో గెలిచారు కాబట్టి ఈ 6,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడి ఇదొక తప్పు అయితే మళ్ళీ ఈయన ఏం చేశాడు, వాటిని రద్దు చేసి 6,500 కోట్ల రూపాయలు కట్టి వాటిని రద్దు చేసి మళ్ళీ ఏం చేశాడు, కొత్త ఒప్పందాలను కుదుర్చుకున్నాడు. ఎవరితో కుదుర్చుకున్నారు? ఆదానితో కుదుర్చుకున్నారు. ఆదాని ఇంకో 2-3 కంపెనీలతో కుదుర్చుకొని యాక్చువల్గా ఏంటంటే ఈ సోలార్ పవర్ దానికి 1 మెగావాట్కి 3 ఎకరాలు సరిపోతుంది. కానీ 1 మెగావాట్కి 6 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకొని 1 మెగావాట్కి 6 ఎకరాలు కేటాయించేలాగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకొని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీంతో భూముల్ని ఆయన కావాల్సినటువంటి కంపెనీలకి దారాదత్తం చేశారు. అంతేకాకుండా అప్పట్లో ఈయన కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక యూనిట్కి ₹2.45 ఇస్తూ ఉంటే ఈయన ₹2.45 49 ఈయన ఒప్పందం కుదుర్చుకుంటే బయట గుజరాత్లో అదే సమయంలో అదే కంపెనీలు ₹1.99 ఇవ్వడానికి అలాగే ₹2 ఇవ్వడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఆ రాష్ట్ర సంస్థలు. అంటే ఆ రాష్ట్ర సంస్థలు ఏమో ₹1.99 లేదా ₹2 కుదుర్చుకుంటే యూనిట్కి, జగన్మోహన్ రెడ్డి మాత్రం ₹2.49 ఒప్పందం కుదుర్చుకొని 7,000 మెగావాట్ల విద్యుత్తుని తీసుకునేదానికి ఆదానితోటి ఒప్పందం కుదుర్చుకున్నారు. సో 7,000 ఇంటూ 6 ఎకరాలు, ఒక్కొక్క మెగావాట్కి 6 ఎకరాలు చొప్పున 3 ఎకరాలు ఇవ్వాల్సిన చోట 6 ఎకరాలు ఇచ్చారు. సో అన్ని వేల ఎకరాలు ఆదానికి అప్పచెప్పారు. సో అంటే ఇంకా ఆయన భూములు ఏ విధంగా కేటాయించాడు అని అంటే మనం తీసుకుంటే ఆయన చేసినటువంటి విద్యుత్ ఒప్పందాల్లో ఉండే అవకతవకలు అటన్నిటిని తీసుకుంటే కనుక ఇష్టానుసారంగా భూములు కట్టబెట్టారు. భూములు ఇవ్వనటువంటి వాళ్ళ దగ్గర నుంచి లీజుకు తీసుకున్నారు. ఇట్లా రకరకాలుగా చేసి ఎన్ని ఎకరాలు ఎవరెవరికి కట్టబెట్టారు అనేది మనం ఒకసారి చూసుకుంటే కనుక సోలార్ ఇండు ప్రాజెక్టులు విండ్ అంటే సోలార్ అంటే సూర్యరశ్మి ద్వారా చేసేటువంటి, విండ్ అంటే గాలి ద్వారా వీటి కేటాయించినటువంటి దాంట్లో చాలా అవకతవకలు జరిగాయి అనేది మనకు అర్థమవుతుంది. దీంట్లో మనం ఇంపార్టెంట్ కనుక చూసుకుంటే 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్
విద్యుత్ కోసం ఆదానితోటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సో రాజస్థాన్ నుంచి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలుకి 2020లో డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నాడు. సో గతంలో 25 ఏళ్ల పాటు దీర్ఘకాలికంగా ఒప్పందాలు చేసుకోవటం ఏంటి అని ప్రశ్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే తరహాలో దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఆయన యూనిట్కి ₹2.49 చొప్పున ఆయన కుదుర్చుకున్నాడు. అదే సమయంలో నేను ఇందాక చెప్పినట్టు ₹2కి ₹1.99 గుజరాత్లో ఒప్పందాలు ఇదే సంస్థ కుదుర్చుకుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేకేమో ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ఏడాది సెప్టెంబర్లో 3000 మెగావాట్లు, అలాగే 2025 సెప్టెంబర్లో 3000 మెగావాట్ల విద్యుత్ వస్తుందని ఒప్పందంలో పెట్టుకున్నారు. ఆ ఒప్పందంలో టోటల్గా 6000 మెగావాట్లు. అయితే మరొక 1000 మెగావాట్ల విద్యుత్తు వచ్చే ఏడాది చివరికి ఇస్తామని చెప్పి ఈ ఒప్పందం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ పేర్కొంది. అంటే ఆదాని ఒప్పందం వల్ల ఒక యూనిట్కి ఎంత భారం పడుతుంది అంటే ఒప్పందాలు 49 ఎక్స్ట్రా కుదుర్చుకున్నాడు ఈయన. ఇప్పుడు ఈ ఒప్పందం ప్రకారం ఆదాని కంపెనీ సరఫరా చేసిందానంటే సరఫరా చేయలేదు ఇంతవరకు. ఇదొక అవతాక. ఇదంతా ఇలా ఉంటే ఎవరైతే ఇంధన రంగంలో తన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి భూములు కట్టబెట్టారు. ఏంటి భూముల కేటాయింపులు? అది కూడా ఎన్నికల ముందు ఏం చేశారు? 3350 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామంటూ JSW న్యూ ఎనర్జీ అనేటువంటి సంస్థ ఒప్పందం కూర్చుంది. దానికి 20,100 ఎకరాలు కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఆక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కి 1000 మెగావాట్లు మేము తయారు చేస్తామని ఒప్పందం కుదుర్చుకుంటే దానికి 6000 ఎకరాలు కేటాయించారు. తర్వాత జగన్కి అత్యంత సన్నిహితుడు విశ్వేశ్వరరెడ్డికి చెందినటువంటి ఇండోసోల్, ఈ ఇండోసోల్ పవర్కి కేటాయించినటువంటి భూములు 10,500 ఎకరాలు. మొత్తంగా ఇండోసోల్కి అంటే గతంలో కూడా కొన్ని కేటాయించారు. ఇండోసోల్కి మొత్తంగా 21,000 ఎకరాలు ఇండోసోల్కి దారాదత్తం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల భూముల్ని. అలాగే ఈ ఏడాదిలో 27,040 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ సంస్థలు ప్రైవేట్కి కట్టబెట్టింది. రాష్ట్ర స్థాయిలో 1 మెగావాట్కు 6 ఎకరాల చొప్పున ఇవ్వాలి. 1 మెగావాట్కు 6 ఎకరాల చొప్పున ఇస్తూ 2040 మెగావాట్ల సామర్థ్యానికి 1,62,240 ఎకరాలు కట్టబెట్టడానికి సిద్ధమైంది. ఇది అంటే మొత్తం ఈ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ సంస్థలకి మొత్తం కలిపి 1,62,240 ఎకరాలను కట్టబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. దీంట్లో ఆల్రెడీ 52,250 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మిగతా కేటాయించవలసింది మిగిలినట్టు భూములు సమీకరించలేకపోతుంది. దాన్ని రాబోయేటువంటి రోజుల్లో సమీకరించాలి అనే ప్రయత్నం చేస్తూ ఒరిజినల్ డాక్యుమెంట్లని తీసుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. దాదాపు 1,50,000 ఎకరాలు కాదు 1,62,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆల్రెడీ ఒప్పందాలు కూల్చుకుని ఆల్రెడీ 52,000 ఎకరాలు ఇచ్చేసింది. మిగతా ఇవ్వబోతుంది. మీరు మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తే ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని ఈ 1,62,000 ఎకరాలు ఖచ్చితంగా మీ దగ్గర తీసుకొని రైతుల దగ్గర ఆ ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్తారు అనేది ఆ జీవోల్లో 1,62,000 ఎకరాలు ఇస్తానని చెప్పి ఒప్పుకున్నారు కదా, దాంట్లో ఉంది. ఇవ్వాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. అందుకే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఏపీ జనం నుంచి కలెక్ట్ చేసే ప్రయత్నం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ భూదాహం భూదోపిడి మరింత ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక వాళ్ళ ఇష్టం, ఏపీ ప్రజలు ఏపీ ఓటర్ల ఇష్టం. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.